ఈ 16వ దశకంలో నరనారాయణుల యొక్క అవతారం గురించి చెప్తున్నారు. బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి దక్షుడు మనువు పుత్రిక అయినటువంటి ప్రసూదిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి 16 మంది కుమార్తెలు జన్మించారు. వీళ్లలో 13 మందిని ధర్మునికిచ్చి వివాహం చేశాడు. పితృదేవతలకి స్వధ అనే కూతుర్ని, అగ్నిదేవుడికి స్వాహ అనే కూతుర్ని, శివుడికి సతీదేవిని ఇచ్చి వివాహం చేశారు. ధర్ముని 13 మంది భార్యల్లో మూర్తికి నీవు నారాయణుడు అనే పేరుతో జన్మించావు. అట్లాగే నీ అంశతో నరుడు అనే అతను కూడా జన్మించాడు. మీరిద్దరూ చాలా అన్యోన్యంగా స్నేహంగా ఉండేవాళ్ళు. ఆ కాలంలో సహస్ర కవచుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి 1000 కవచాలు ఉండేవి. ఆ 1000 కవచాలు 1000 సంవత్సరాలు తపస్సు చేసి 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తేనే ఛేదించగలుగుతారు. అతను అందరినీ ఇబ్బందులు పడతా ఉన్నాడు, మంచి వాళ్ళందరినీ బాధలు పడతా ఉన్నాడు. అప్పుడు ఈ నరనారాయణులు ఒకరి తర్వాత ఒకరు 1000 సంవత్సరాల తపస్సు, 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తూ అతన్ని వధిస్తారు. మీ తపశక్తిని చూసి ఇంద్రుడికి భయం వేసిందనమాట. అప్పుడు మన్మధుణ్ణి, అప్సరసలను పంపించి వీళ్ళ తపస్సుని భంగం చేయండి అని పంపిస్తాడు. కానీ వీళ్ళెవ్వరూ నరనారాయణుల తపస్సుని భంగం చేయలేకపోతారు. అప్పుడు వాళ్ళకి, మన్మధుడికి, అప్సరసకి భయం వేస్తుంది. అప్పుడు స్వామి, పర్లేదు, మీరు నా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్తారు. స్వామి దగ్గర స్వామికి సేవ చేసేటటువంటి దాసీ జనం ఈ అప్సరసలు వీళ్ళందరికంటే కూడా చాలా అందంగా ఉన్నారు. వీళ్ళ దాసీ జనాన్ని చూసి వాళ్ళు మోహానికి గురవుతారు. అప్పుడు దేవతలందరికంటే కూడా అందంగా ఉండేటటువంటి ఊర్వశిని సృష్టించి మన్మధుడికి, అప్సరసలకి కానుగ్గా ఇస్తావు. వాళ్ళు ఊర్వశిని దేవేంద్రుడికి తీసుకెళ్ళి సమర్పించి, ఆయన విష్ణుమూర్తేను అని నీ మహిమని దేవేంద్రుడికి చెప్తారు. అప్పుడు దేవేంద్రుడు తను చేసిన తప్పుకి చాలా బాధపడతాడు. బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడైనటువంటి దక్షుణ్ణి చాలా ప్రేమగా చూసేసరికి ఆ దక్షుడికి గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వంతో అతను తండ్రిని కానీ, ఆ విష్ణుమూర్తిని కానీ ఎవరిని గౌరవంగా చూడ్డనమాట. స్వామివారి అంశ అయినటువంటి ఈశ్వరుని కూడా ద్వేషిస్తూ ఉంటాడు. ఆ వైరంతోనే యాగానికి వచ్చినటువంటి కూతురు సతీదేవిని అవమానపరుస్తారు. అప్పుడు శంకరుడి కోపంతో దక్షుని యాగం ధ్వంసం చేసేసి దక్షుని శిరస్సుని ఖండింపజేస్తాడు. అయితే దేవతలు యాగం సగంలో ఉంది, ఇట్లా అయితే ఎట్లాగని ప్రార్థించేసరికి నీవే దక్షుణ్ణి బ్రతికించి ఆ యజ్ఞం సంపూర్ణమయ్యేలాగా చేస్తావు. ఆ దక్షుడు కూడా శాంతిస్తాడు. ఇట్లా శాంతిని కలిగించే గురువాయూరప్ప, నీవే నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 16వ దశకము నరనారాయణుల అవతారము. దక్షో విరంచతనయోధ మనోస్తనూజాం లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశ చాపకన్యాః ధర్మే త్రయోదశ దదౌ పుత్రుషు స్వధాం చ స్వాహాం హవిర్భుజి సతీం గిరిశే త్వదంశే మూర్తిర్హి ధర్మగృహిణీ సుషువే భవంతం నారాయణం నరసఖం మహితానుభావం యజ్జన్మని ప్రముదితాః కృతతూర్యఘోషాః పుష్పోత్కరాన్ ప్రవవృషుర్నునువుస్సురౌఘాః దైత్యం సహస్రకవచం కవచైః పరీతం సాహస్రవత్సరతపస్సమరాభిలవ్యైః పర్యాయ నిర్మిత తపస్సమరౌ భవంతం శిష్టైకకంకటమముం న్యహతాం సలీలం అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమమధ్యవాత్సీః శక్రోధతే శమతపోబలనిస్సహాత్మా
దివ్యాంగనా పరివృతం ప్రజిఘాయమారం కామో వసంతమలయానిలబంధుశాలి కాంతాకటాక్షవిశిఖైర్వికసద్విలాసైः విజ్జన్ముहुर्मुहुरकम्पमुदीक्ष च त्वां भीतस्त्वयाध जगदे मृदुहासभाजा भीत्यालमङ्गजवसन्तसुराङ्गनावो मन्मानसं त्विहजुषध्वमिति ब्रुवानः त्वं विस्मयेन परितस्तुवतामधैषां प्रादर्शयस्व परिचारककातराक्षैः सम्मोहनाय मिलिता मदनादयस्ते त्वद्दासिका परिमलैः किल मोहमापुः दत्तां त्वया च जगृहुस्त्रपयैव सर्वस्वर्वाशिकर्वशमनीं पुनरुर्वशीं तां दुष्ट्वोर्वशीं तव कथां च निशम्य शक्रः पर्याकुलो जनिभवन्महिमावमर्शात् एवं प्रशान्तरमणीयतरावतारात् त्वत्तोऽधिको वरद कृष्णतनुस्त्वमेव दक्षस्तु धातुरतिलालनया रजोन्धो नाच्यादृतस्त्वयि च कष्टमशान्तिराशात् येन व्यहृन्दसभवत्तनुमेव शर्वं यज्ञे च वैरपिशुने स्वसुतां व्यमानेत् क्रुद्धेशमर्धितमखः सत्कृत्तशीर्षो देवप्रसादितहराधलब्धजीवः त्वत्पूरितः क्रतुवरः पुनरापशान्तिं सत्वं प्रशान्तिकर पाहि मरुत्पुरेश। श्रीकृष्णाय परब्रह्मणे नमः। नारायण अखिलगुरो भगवान् नमस्ते।